హలో ఫ్రెండ్స్, శీతాకాలంలో నారింజ తినవచ్చా తినకూడదా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి చివరి వరకు అయితే చూడండి. మరెన్నో హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. టమోటో రంగులో ఊరించే నారింజ శీతాకాలంలో అత్యధికంగా వస్తాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మృదువుగా తీయని తేనె రుచితో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మనకు. నారింజలో పొటాషియం, కాల్షియం, విటమిన్స్, ప్రోటీన్స్, పీచు ఉన్నందున ఇదెంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మెండుగా ఉన్న సి విటమిన్ రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, జ్వరాలను మరే ఇతర రోగాలను రాకుండా చూసుకోగలదు. గర్భిణీ, బాలింత, నవజాత శిశువులకు అవసరమైన బి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. నారింజలో సహజ సిద్ధంగా దొరుకుతుంది కాబట్టి అందుకే నారింజ పండ్లను అత్యధికంగా తినమని వైద్యులు సూచిస్తుంటారు. మధుమేహ రోగులు కూడా నారింజ పండును చురుగ్గా తినవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి, గుండె జబ్బులు కూడా తగ్గిస్తాయి, క్యాన్సర్, అల్జీమర్స్ లాంటి మహమ్మారులను నిరోధిస్తాయి కొన్ని సర్వేలు చెబుతున్నాయి మనకు. అయితే శీతాకాలంలో వేడి ఆహార పదార్థాలను తినాలని చెప్తుంటారు, చల్లని ఆహార పదార్థాలను దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. మరైతే శీతాకాలంలో నారింజ పండు తినొచ్చా లేదా అనే సందేశం చాలా మందిలో ఉంటుంది. నారింజలో విటమిన్ సి మాత్రమే కాకుండా ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, పొటాషియం, బి6 వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. సో చాలామంది శీతాకాలంలో ఆరెంజ్కు మాత్రమే కాకుండా నిమ్మ, ఉసిరి మొదలైన పండ్లను కూడా దూరంగా ఉంటారు. నిజానికి చలికాలంలో నారింజ, నిమ్మ, ఉసిరి వంటి పుల్లని పండ్లను తీసుకోవటం ప్రయోజకరమని చాలా వరకు అయితే నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీటిల్లో ఉండే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నారింజ మొదలుకొని అన్ని సిట్రస్ పండ్లు జలుబు, కాలానుగుణ వ్యాధులను వంటి రక్షించడంలో భలే ప్రయోజనకంగా వర్క్ చేస్తాయని ఇటీవల డాక్టర్లు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. వీడియో నుంచి తప్పకుండా లైక్ చేసి చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.